ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. తమిళనాడు గవర్నర్గా ఉన్న రవి తన దగ్గర సంవత్సరాలకు తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టడంతో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్తే కోర్టు అన్నది గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల లోపుగా మీ దగ్గరికి వచ్చిన బిల్లును ఆమోదించడమా తిరస్కరించడమా చేయాలి. న్యాయ సలహా అయితే సుప్రీంకోర్టుకి పంపండి, మేమే న్యాయ సలహా ఇస్తామని గవర్నర్ అండ్ రాష్ట్రపతి వాళ్ళ యొక్క నిర్ణయాలని క్వశ్చన్ చేస్తూ అంటే వాళ్ళకు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్రపతి ఇమీడియట్గా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది రాజ్యాంగబద్ధమైన ఇండిపెండెంట్ బాడీ కదా, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి జడ్జిమెంట్ని ఆదేశాలను మాకు ఎట్లా ఇస్తారని రాష్ట్రపతి మళ్ళీ కౌంటర్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టు. దీని మీద 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మొన్న 2 బిల్లులు తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42%, రెండోది స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%. ఈ బిల్లులు గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 5 నెలలు అవుతున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రపతి గవర్నర్ యొక్క విధులు అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన బిల్లులు 3 నెలల లోపుగా పరిష్కరించాలి అన్న తీర్పు ఉన్నది కాబట్టి ఆ తీర్పును అట్లనే ఉంచండి. రాష్ట్రపతి అడుగుతున్నట్టుగా ఆ 3 నెలల పరిధిని తొలగించకుండా నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఆ 2 బిల్లులు మేము పంపినవి ఆమోదం తెలిపినట్టు అవుతుంది. ఆమోదమా తిరస్కరణ ఏదో ఒకటి జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిందనమాట. ఇది కథ. ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వం? రాజ్యాంగబద్ధ వ్యవస్థ, నిర్ణయాలు తీసుకోవాలి, కేంద్రం చెప్పినట్టు చేయొద్దని అంటుంది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్పీకర్ ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర వాళ్ళు ఏం చేస్తారన్నది, ఎవరి పరిధిలో వాళ్ళు, సెంట్రల్ పరిధిలో సెంట్రల్ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, కంప్లైంట్ చేశారు. ఏం చేయాలి? కండువాలు కప్పుకున్న మాట వాస్తవం. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేసింది వాస్తవం. మరి ఇప్పటికే కంప్లైంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి కదా. ఎందుకు వేయట్లే? ఇది వీళ్ళకి గుర్తుకు రాదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పవర్లో ఉన్నారు కాబట్టి. అక్కడ వాళ్ళకు గుర్తుకు రాదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ పవర్లో ఉన్నారు కాబట్టి. ఎవరి లెక్కలు వాళ్ళయ్యాయి, ఎవరి అధికారం కోసం వాళ్ళ లెక్కలు వాళ్ళవి. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి, స్టేట్ గవర్నమెంట్. మరి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? కౌంటర్ ఫైల్ చేశారు. మరి ఇక్కడ స్పీకర్ అనే రాజ్యాంగబద్ధ పదవి ఆ యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఇక్కడ మీకు వర్తించదు. ఇట్లా ఉంటుంది కథ.